అనకాపల్లి సినిమా చరిత్రను తవ్వితే ఎన్నో అరుదైన మైలురాళ్లు కనిపిస్తాయి. అందులో అతి ముఖ్యమైనది పరమేశ్వర టాకీస్. ఆ రోజుల్లో అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వినోదాన్ని పంచిన ఈ థియేటర్ ఎన్నో చారిత్రాత్మక చిత్రాలకు వేదికగా నిలిచింది. 1950ల కాలంలో వచ్చిన ఆనిముత్యం, జీవితం ఈ చిత్రం ఇక్కడే ప్రదర్శితమై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నటరత్న ఎన్టీఆర్ అద్భుత నటనా విశ్వరూపం చూపించిన క్లాసిక్ హిట్ కన్నతల్లి చిత్రం కూడా ఈ థియేటర్లోనే విడుదలై రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. టాలీవుడ్లోనే కాకుండా పరమేశ్వర టాకీస్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం రాయబడిన చిత్రం సూపర్ స్టార్ కృష్ణ నటించిన తేనె మనసులు. తొలి ఈస్టమన్ కలర్ కావడంతో థియేటర్కు జనాలు పోటెత్తారు. రంగుల సినిమాను వెండితెరపై చూసేందుకు అనకాపల్లి చుట్టుపక్కల గ్రామాల నుండి బళ్ళు కట్టుకుని మరీ జనం తరలివచ్చారంటే ఆ హంగామా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఐకానిక్ సినిమాలతో పరమేశ్వర టాకీస్ సాధించిన ఆదరణ మాత్రం అనకాపల్లి సినీ ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేకమే. శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి సినీ సామ్రాజ్యంలో తనకంటూ ఒక చెరిగిపోని చరిత్రను లిఖించుకున్న థియేటర్ శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్. తరాలు మారిన, దశాబ్దాలు గడిచిన క్లాసిక్ సినిమాల నుండి నేటి మాస్ బ్లాక్ బస్టర్ల వరకు ఎన్నో రికార్డులకు ఈ థియేటర్ కేంద్ర బిందువుగా నిలిచింది. ఆనాటి బ్లాక్ అండ్ వైట్ రంగుల కలల ప్రపంచంలో మాయిలమారి, శ్రీ లక్ష్మమ్మ కథ, తోడికోడళ్ళు వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఈ వెండితెరపై ప్రదర్శితమై ప్రేక్షకులను మైమరిపించాయి. తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్ గా నిలిచిన ప్రేమాభిషేకం చిత్రం ఇక్కడే విడుదలై 100 రోజులు ప్రదర్శించబడి కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం పాతతరం సినిమాలే కాదు, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సింహ ఇక్కడ విడుదలై బాక్సాఫీస్ వద్ద విజృంభించి 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం కలెక్షన్ల తుఫాను సృష్టిస్తూ రామకృష్ణ థియేటర్లోనే 100 రోజుల వేడుకను జరుపుకుంది. ఆ విధంగా మాయిలమారి నుండి రంగస్థలం వరకు కొన్ని వందల సినిమాల విజయాలకు సాక్షిగా నిలిచింది శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్. జై హింద్ టాకీస్. అనకాపల్లి థియేటర్ల చరిత్రలో మరో ప్రముఖమైన పేరు జై హింద్ టాకీస్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించిన అనేక దిగ్గజ చిత్రాలకు ఈ థియేటర్ ఆతిథ్యం ఇచ్చింది. నటరత్న ఎన్టీఆర్ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్స్ బండరాముడు, ఎవర్ గ్రీన్ జానపద చిత్రం సువర్ణ సుందరి మరియు పౌరాణిక ఘనకావ్యం పాండవ వనవాసం వంటి చిత్రాలు ఇక్కడ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తెలుగు సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు చిత్రం ఈ జై హింద్ టాకీస్ లోనే 100 రోజులు విజయవంతంగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. అనకాపల్లి సినీ ప్రేమికులకు మర్చిపోని అనుభూతులను అందించిన థియేటర్గా జై హింద్ టాకీస్ చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీ లక్ష్మీ టాకీస్. దిగ్గజ నటుల బ్లాక్ బస్టర్ సినిమాలతో ఈ థియేటర్ ఎప్పుడు ప్రేక్షకులతో కలకలలాడుతుండేది. నటరత్న ఎన్టీఆర్ నటించిన చారిత్రాత్మక చిత్రం అక్బర్, సలీం అనార్కలి, విక్టరీ వెంకటేష్ యాక్షన్ ఎంటర్టైనర్, టూ టౌన్ రౌడీ, మెగాస్టార్ చిరంజీవి నటించిన కిరాతకుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సెన్సేషనల్ హిట్ నరసింహ, అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీ మౌన పోరాటం వంటి ఎన్నో విభిన్నమైన చిత్రాలు శ్రీ లక్ష్మీ టాకీస్ వెండితెరపై విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం చిత్రం షిఫ్ట్ పై థియేటర్లో 100 రోజులు ప్రదర్శించబడి ఆ రోజుల్లోనే కలెక్షన్ల వర్షం కురిపించింది. విక్టరీ వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా చిత్రం ఈ థియేటర్లో 100 రోజులు పైగా ప్రదర్శితమై థియేటర్ రికార్డుగా నిలిచింది. ఆ విధంగా అనకాపల్లి సినీ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచిన థియేటర్గా శ్రీ లక్ష్మీ టాకీస్ నిలిచిపోయింది. ప్రమీలా మహల్. అనకాపల్లి సినీ సామ్రాజ్యంలో ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాలకు వేదికగా నిలిచిన థియేటర్ ప్రమీలా మహల్. దశాబ్దాల పాటు అనేక హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ థియేటర్ చరిత్రలో ఒక సినిమా గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది 1976వ సంవత్సరం నటరత్న ఎన్టీఆర్ నటించిన ఆరాధన చిత్రం ఈ ప్రమీల మహల్లోనే విడుదలైంది. ఎవర్ గ్రీన్ పాటలతో, హౌస్ఫుల్ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఎన్నో హిట్ల మధ్య ఎన్టీఆర్ క్లాసిక్ చిత్రం ఆరాధనతో ప్రమీల మహల్ సృష్టించిన ఆ సెంటిమెంట్ ప్రవంచనం అనకాపల్లి సినీ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన జ్ఞాపకమే. రమణ పిక్చర్ ప్యాలెస్. అనకాపల్లి సినిమా చరిత్రలో ప్రతి థియేటర్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందులో తనదైన ముద్ర వేసిన మరో థియేటర్ రమణ పిక్చర్ ప్యాలెస్. ఎన్నో విభిన్నమైన కథా చిత్రాలను అనకాపల్లి ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ థియేటర్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ భార్య ఈ రమణ పిక్చర్ ప్యాలెస్ లోని విడుదలై కనకవర్షం కురిపించింది.
వెంకటరామ ఏసి అనకాపల్లి థియేటర్ల జాబితాలో తమదైన హంగులతో ప్రేక్షకులను అలరించిన థియేటర్ వెంకటరామ ఏసి. ఈ థియేటర్ చరిత్రలో నటరత్న ఎన్టీఆర్ నటించిన ఎవరు దేవుడు అనే చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. భగవంతుని మహిమలు, ఆధ్యాత్మిక భావాలతో సాగే ఈ సినిమా అనకాపల్లిలోని భక్తి ప్రియులను, కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ విధంగా ఈ థియేటర్లో ఎన్ని సినిమాలు ఆడినప్పటికీ ఎవరు దేవుడు చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇవండి అనకాపల్లి సినీ సామ్రాజ్యానికి పునాది వేసిన తొలి తరం థియేటర్లు, వాటి అరుదైన జ్ఞాపకాలు. అయితే కథ ఇక్కడితో పూర్తి కాలేదు. తర్వాత పార్ట్లో అనకాపల్లి బాక్సాఫీస్ని ఏలిన కలెక్షన్లతో ఊపేసిన తర్వాత తరం థియేటర్ల సంచలన చరిత్రను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.